నమస్తే. నేను మీ వెంకట్. గోసామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అందరికి తెలిసిన విషయమే. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అందరికి విషయం తెలిసిందే. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి. ఏ వీడియోలు చేయాలనేది కూడా కామెంట్ రూపంలో మాకు సూచన చేయండి. మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో చూసినట్టయితే రాజా సింగ్ చా చాలా గ్రేట్. అంటే ఒక హిందుత్వానికి తన ఒక ఎజెండాగా పెట్టుకొని హిందుత్వం కోసం చాలా గ్రేట్‌గా పనిచేసే, చాలా గొప్పగా పనిచేసేటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజా సింగ్. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన తర్వాతనే మిగతా వారు ఎవరున్నా గూడా వాస్తవంగా హిందుత్వం కోసం. హిందుత్వం పోరాటంలో గాని, హిందుత్వం కోసం ఫైట్ చేయడంలో గాని, హిందువులను ఏకం చేయడంలో గాని, హిందువులపై ఎక్కడైనా దాడి జరిగిందంటే గూడా ఎమ్మెల్యే రాజా సింగు ఊరుకోరు. వాళ్ళు వెంటనే స్పందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గాని ఎక్కడైనా జరిగినా గూడా. వారు వెంటనే స్పందించి మొట్టమొదట అక్కడ అటెండ్ అయ్యి, ఆ హిందువులకు అండగా ఉండేది ఎవరైనా ఉన్నారంటే కేవలం రాజా సింగ్ మాత్రమే. అది హిందువులకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పవచ్చు. అలాంటిది బీజేపీ పార్టీ మాత్రం తనకు తాను ఎమ్మెల్యే రాజా సింగ్‌ను దూరం చేసుకోవడం వల్ల బీజేపీ పెద్ద మొత్తంలో నష్టపోయింది. నష్టపోతుంది గూడా ఇంకా గూడా. భవిష్యత్తులో గూడా నష్టాన్ని బీజేపీకి చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది వాస్తవమైన విషయం ఇది. కొంతమంది ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా గూడా ఎమ్మెల్యే రాజా సింగు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడంతోటి కొంత బీజేపీ కరడుగట్టినటువంటి హిందుత్వ భావాలున్నటువంటి కార్యకర్తల్లో కొంత నిరాశ మాత్రం ఎదురైన మాట వాస్తవమైన విషయమే. అంతే ఈ మధ్యలో గూడా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఎంపీలు గావచ్చు, రాజా సింగ్‌ను తిరిగి బీజేపీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం కొంతమేర చేసినప్పటికి గూడా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతా ఉంది. తను మాత్రం ఇది నాకు తెలిసి ఇది ఒక 2, 3 సార్లు జరిగింది గావచ్చు. ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడము, వారు బయటకు వెళ్ళిపోవడము. వారిప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఇప్పటి వరకు. కానీ భవిష్యత్ మరి ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయక తప్పదు గదా! మరి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో అయినప్పటికి గూడా ఏదో ఒక పార్టీలో మరి ఇక్కడ బీజేపీ పార్టీలో వారికి అవకాశం లేకపోతే ఏదో ఒక దారి చూసుకునే పరిస్థితి ఉంటది గదా! ఆయన మాత్రం కాంగ్రెస్‌లోకి పోడు. బీఆర్ఎస్‌లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఆయనయి. కాబట్టి ఏదున్నా ఆయనే మొత్తం హిందుత్వ ఎజెండానే. ఆయన హిందుత్వ ఎజెండా ఏకైక లక్ష్యంగా పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఎవరైనా ఉన్నారంటే అది రాజా సింగ్ తర్వాతనే మిగతా వారందరూ గూడా. వాస్తవమైన విషయం. అలాంటి హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళేటువంటి బీజేపీ పార్టీ రాజా సింగ్ సేవలను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఇక్కడ? సో, రాజా సింగ్‌ను పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఎందుకు వాడుకోవట్లేదు? అదే పెద్ద చర్చ ఇప్పుడు. అసలు రాజా సింగ్‌ను బీజేపీ పార్టీకి దూరం కావడానికి అసలు ప్రధాన కారణాలేంటి అసలు? సో, ఎవరు దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? బీజేపీ పార్టీ రాజా సింగు ఆరోపణ చేస్తున్నటువంటి కొంతమంది ఒకరిద్దరు బీజేపీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరిద్దరు అగ్రనేతల హస్తం లేదా దీంట్లో? ఉంది. వాస్తవంగా ఉంది. కానీ ఇది ఎక్కడ మరి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయనప్పటికి గూడా ఎవరు గూడా ఇది అగ్రనాయకత్వం, మరి ఢిల్లీ నాయకత్వం గూడా, కేంద్ర నాయకత్వం గూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు అసలు? దీని వెనకాల అంత పెద్ద నేతలు మరి దీన్ని ఎందుకు రాజా సింగ్‌ను దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటిది? రాజా సింగ్‌ను ఎంత మంచిగా వాడుకుంటే బీజేపీకి అంత మైలేజ్ ఒస్తది. అంత ప్రజల్లో అంత హిందుత్వంలో, హిందూ సమాజంలో అంత పేరొస్తది గదా! అంత మద్దతొస్తది గదా! ఎందుకు వాడుకోవట్లేదు ఇక్కడ? అంటే ఇక్కడ రాజా సింగ్ పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ గనక పెద్ద మొత్తంలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు రాజా సింగ్‌కు అప్పజెప్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది కార్యకర్తలు, హిందుత్వ ఎజెండాపై పనిచేసేటువంటి కొంతమంది నాయకులు ఈ చర్చ అయితే ఉంది. అంటే బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. కేవలం ఈ నలుగురు, ఐదుగురు మాత్రమే అక్కడక్కడ గెలవాలి. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడము. ఇలాంటి నాయకులను పార్టీ దూరం పెట్టడం వల్లనే ఇది జరుగుతుందనేది ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. వాస్తవంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే రాజా సింగ్ మాత్రం బీజేపీ పార్టీకి ఎక్కడ గూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు. ఇది వాస్తవమైన విషయం. కానీ బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ పార్టీలకి ఎదుగుదలకు ఇక్కడ ఎవరు అడ్డుపడతా ఉన్నారు?
ఎవరి వల్ల పార్టీ నష్టపోతా ఉందని వారు వారు పదే పదే కేంద్ర నాయకత్వంతో చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇది. ఇది వాస్తవమైన విషయం గదా! ఇప్పుడు ప్రతిసారి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు గెలవలేకపోతా ఉంది? కేంద్ర నాయకత్వం ఇది గ్రహించాలి గదా! గ్రహించుకోవాలి గదా! ఇలాంటి నాయకులను పార్టీ దూరం చేసుకోవడం వల్లనే గదా! ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రజలలో పెద్ద ఎత్తున ఇమేజే ఉంది. ప్రజాబలం ఉన్న నాయకుడు. వారు వరుసగా 3 సార్లు గోసామహల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి గొప్ప నాయకులు. ఈ రోజు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవడమే గొప్ప విషయం అవుతుంది. అలాంటిది హైట్రిక్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గోసామహల్ నుంచి గెలిచినటువంటి రాజాసింగ్ సేవలను పార్టీ పూర్తి స్థాయిలో అనేది మాత్రం వాస్తవమైన విషయం ఇది. ఇప్పటికైనా కనీసం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో అగ్రనాయకత్వం అంతా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరే తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకుల మధ్య కొంత కుమ్ములాటలు, కొంత వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ వాటిని అన్నిటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏకతాటిపై నడిపించే నాయకత్వం కేంద్రంపై బాధ్యత ఉంటుంది గదా! మరి ఎలా అధికారంలోకి వస్తారు? ఇంత మంచి నాయకులను పార్టీ దూరం చేసుకున్న తర్వాత బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి వస్తది? అంతే గదా! ఇది వాస్తవమైన విషయం గదా! ఇది ఉన్న మాటే గదా! అంత మంచి నాయకుడు ఒక హిందుత్వం కోసం ఫైట్ చేసి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజాసింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ దూరం చేసుకోవడం మాత్రం తీవ్ర నష్టం ఇది. పార్టీకే నష్టం. ఎవరికి నష్టం? ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఉంటది. వాస్తవమైన విషయం ఇది. అసలు ఎక్కడ ఇది పార్టీ అగ్రనాయకత్వానికి ఎక్కడ పూర్తి సమాచారం మరి పోవట్లేదా? సమాచారం పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్నప్పటికి గూడా కొంత నెగ్లెన్సీగా వ్యవహరిస్తున్నారా అనేది మాత్రం మరి పార్టీ వర్గాలే చెప్పాలి. ఎందుకంటే రాజాసింగ్‌కు ప్రజలలో మంచి పేరుంది. మంచి పేరుంది. వాస్తవంగా ఆ పట్టణ ప్రజలలో కొంత ఐక్యత ఉంది. కొంచెం హిందుత్వ ఎజెండా ఎక్కువగా ఉంటదక్కడ. పూర్తి స్థాయిలో రేపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి గూడా ఆయన గెలిచే అవకాశం ఉంటది. వ్యక్తిగతంగా గూడా అంత పేరు ప్రఖ్యాతలున్నాయి ఆయనకు. హిందుత్వం గురించి ఎక్కడ జరిగినా గూడా హిందువులపై దాడి జరిగినా గూడా, హిందూ దేవాలయాలపై దాడి జరిగినా గూడా మొట్టమొదటి స్పందించేది రాజాసింగ్ మాత్రమే. ఇది కేవలం ఒకరిద్దరి నాయకులు వల్ల వారు కొంచెం పార్టీకి దూరం కావడం జరిగింది. కొంత వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండడం వల్ల ఆయన ఈ విధంగా జరిగిందనేది వాస్తవమైన విషయం. మరి ఇది కేంద్ర నాయకత్వం బీజేపీ పార్టీ గ్రహించుకొని తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటేనే గదా! మరి ఇలాంటి లోటుపాట్లు, ఇలాంటి అవరోధాలను సెటిల్ చేసుకుంటూ ముందుకు పోతేనే గదా! పార్టీ అధికారంలోకి రావాలంటే ఊరికే వస్తారా? ఏ విధంగా వస్తారు? సో, మీ పార్టీలో మీరే ఇంత పెద్ద నష్టం జరుగుతున్నప్పటికి గూడా కేంద్ర నాయకత్వం పట్టించుకోలేదంటే ఇప్పటి వరకు గూడా వారు పార్టీకి రాజీనామా చేసి దాదాపు చాలా రోజులవుతుంది. ఇప్పటికి గూడా కనీసం వారిని పిలిచి కనీసం ఒక ఎమ్మెల్యే 3 సార్ల వరుసగా ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక నాయకుడిని, ఒక బలమైన నాయకుడిని, ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకులను కనీసం పిలిచి మర్యాదపూర్వకంగా మాట్లాడే పరిస్థితి ఉండదా? లేదా? మీరు ఎవరితోని మాట్లాడతారు ఇక మరి? అంత మంచి గొప్ప నాయకులనే పార్టీ దూరం చేసుకున్న తర్వాత మామూలు పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏందసలు ఇక? ఒకసారి ఆలోచించండి. ఇది వాస్తవమైన విషయం గదా! ఈ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏ విధంగా వస్తది? ఎట్లా వస్తది చెప్పండి? ఇలాంటి నాయకులను పార్టీ కోల్పోతే పార్టీ అధికారంలోకి రావడం కాదు గదా! అసలు పార్టీ గెలిచే పరిస్థితి గూడా ఉండదిది. వాస్తవమైన విషయం. రాజాసింగ్ చాలా గ్రేట్ లీడరు. ప్రజలలో ఒక మంచి పేరుంది. ఒక హిందుత్వ నాయకుడు. హిందుత్వం కోసమే వారు పనిచేసే అహర్నిశలు పనిచేసేటువంటి నాయకులు. వాస్తవమైన విషయం. ఒక యోగి అక్కడ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఎట్లనో ఇక్కడ రాజాసింగ్ ఆ విధంగా ఉంటారనేది మాత్రం కొంత హిందుత్వ ప్రజలలో కొంత చర్చ అయితే ఉంది. కార్యకర్తల కొంత చర్చ అయితే ఉంది ఇది. వాస్తవమైన విషయం గదా! ఇలాంటి సందర్భంలో రాజాసింగ్‌ను సెటైర్ చేసుకొని వారికున్న ఇబ్బందేంది? వారికున్న బాధేంది? అసలు పార్టీలో ఎక్కడ నష్టం జరుగుతా ఉంది వారికి? ఎక్కడ ఎవరి వల్ల ఇబ్బంది జరుగుతుందో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక కమిటీ వేసుకొని, పూర్తి సమాచారం తీసుకొని, ఆ సమస్యను పరిష్కరించుకొని, రాజాసింగ్‌కు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తే హిందుత్వం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఏకమయ్యే అవకాశం ఉంది గదా! వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది గదా! రాజాసింగ్ లాంటి లీడర్‌కు గొప్ప అవకాశం ఇస్తే, రాష్ట్ర స్థాయి అవకాశం ఇస్తే, కీలక బాధ్యతలు అప్పజెప్తే, పూర్తి స్థాయిలో ప్రజలు బీజేపీ వైపు మళ్ళే అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం ఇది. ఇది బీజేపీ అగ్రనాయకత్వంకు తెలవదా? తెలవకుండానే ఇదంతా జరుగుతా ఉందా?
సో, ఇక్కడ ఫీల్డ్‌లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో బీజేపీ అగ్రనాయకత్వానికి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తెలియకుండానే ఉంటుందనుకో. అది తప్పు విషయం గదా! మరి మీరెక్కడ స్పందిస్తారు? 3 సార్లు వరుసగా హైట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొన్ని కొన్ని సందర్భాలు ఎవరు గెలవనటువంటి సందర్భంలో రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం గదా! అలాంటి నాయకుడిని పార్టీ కోల్పోతే ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటిదసలు? బీజేపీ పార్టీ ఎలా గెలుస్తది? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రాజాసింగ్ లాంటి లీడర్‌లను, రాజాసింగ్ లాంటి నాయకులను కోల్పోకూడదు. వారికి సమస్య ఎక్కడ ఉందో పూర్తి స్థాయిలో తెలుసుకొని వారి సమస్యను పరిష్కరించి, వారికి ఎవరి వల్ల ఇబ్బందవుతుంది పార్టీలో అనేది ఆ సమస్యను పూర్తి స్థాయిలో తెలుసుకొని, పరిష్కరించుకొని, సెటిల్ చేసుకొని, వారికి సరైన ప్రాధాన్యత, సరైన విలువ, సరైన మర్యాద ఇచ్చి, వారికి రాజాసింగ్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులంతా గూడా ఏకమయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా పార్టీ గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వే ఉంది. కానీ ఎన్నికల సందర్భంలో వచ్చేసరికి అది ఎందుకో ఏమో గాని కొంత బీజేపీ పార్టీ అది కొంత సద్వినియోగం చేసుకోవడంలో కొంత విఫలమవుతున్న మాట వాస్తవమైన విషయం. కనీసం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో గ్రహించి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను వేరే పార్టీలోకి వెళ్ళకుండా వారితో మాట్లాడి అగ్రనాయకత్వం వారితో పిలిచి మాట్లాడి వారి సమస్య ఏందో తెలుసుకొని ఇప్పటికైనా స్పందించి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకొని తిరిగి రాజాసింగ్ బీజేపీ పార్టీలోకి వచ్చి వారికి రావడమే కాదు వారికి కీలక బాధ్యతలు అప్పజెప్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కొంత పుంజుకొని బలోపేతమయ్యి అధికారంలోకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.